ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలలో 20% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఒక అభ్యర్థికి 60% ఓట్లు లభించడం వలన 600 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అయినా మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం ఓటర్ల సంఖ్య 100 యూనిట్లు. 100 యూనిట్లుగా రాసుకుంటే 20% అంటే 20 యూనిట్ల మంది ఓటు వేయలేదు. సో 100లో ఆ 20 యూనిట్లు తీసేస్తే వచ్చేది 80 యూనిట్లు అండి, 80 యూనిట్స్. ఓకేనా? సో 80 యూనిట్ల పోలింగ్ జరిగింది. ఈ 80 యూనిట్ల పోలింగ్లో ఏ మరియు బి ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటే ఒక అభ్యర్థికి 60% ఓట్లు నమోదైనవి అంటే ఇంకొక అభ్యర్థికి 40%. ఓకేనా? సో 60% 80లో 60% ఆఫ్ 80 ఎంతండి? 48 యూనిట్స్. దిస్ ఈజ్ 48 యూనిట్స్. 40% ఆఫ్ 80 32 యూనిట్స్. ఇక్కడ ఈ రెండింటి భేదమే మెజారిటీ. ఆ రెండింటి భేదమే 16 యూనిట్స్ వాల్యూ మనకిచ్చాడు. 6400 ఓట్లు. ఫినిష్. ఇఫ్ 16 యూనిట్స్ 6400 ఓట్లు అయితే మొత్తం 100 యూనిట్స్ ఎంత? సో వాట్ ఈజ్ 1 యూనిట్ వాల్యూ హియర్? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 400. 1 యూనిట్ చూడండి, 16తో ఇది 400 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 1 యూనిట్ 400 అయితే నాకు కావాల్సింది 100 యూనిట్లు. మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 40,000 మంది. 40,000. దట్ 40,000 ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నాగరాజు అతని ఆదాయంలో 10% పొదుపు చేయను, కానీ 2 సంవత్సరాల తర్వాత ఆదాయం 20% పెరిగినా కూడా అతను ముందు చేసినంత సొమ్మునే పొదుపు చేయగలిగిన అతని ఖర్చులో పెరుగుదల శాతం ఎంత? చూడండి, ఇక్కడ ఆదాయం, పొదుపు మరియు ఖర్చు మూడింటి మధ్య రిలేషన్. సో ఫస్ట్ కేసులో అతని యొక్క ఆదాయం 100 యూనిట్లు అనుకోండి. 100 యూనిట్లు. నాగరాజు అతని ఆదాయంలో 10% అంటే 10 యూనిట్లు పొదుపు చేస్తున్నాడు, 90 యూనిట్లు ఖర్చు చేస్తున్నాడు. ఓకే. రెండో సందర్భంలో అతని ఆదాయం 20% పెరిగింది, 120 అయింది. అయినా కూడా అతను పొదుపు మార్చట్లేదు, 10 రూపాయలే పొదుపు చేస్తున్నాడు. ఇందాక 10 రూపాయలే, ఇప్పుడు కూడా 10 రూపాయలే. అంటే ఇప్పుడు అతని యొక్క ఖర్చు ఎంత అయింది? 110 అయింది. ఏమడుగుతున్నాడు? పెరిగిన శాతం 90 110 అయింది. సో పెరిగిన శాతం విలువ ఎంత? సో పెరిగిన శాతం ఈజ్ ఈక్వల్ టు 20/90 ఇంటూ 100%. ఓకేనా? 2/9. 1/9 అంటే 11. 1/9%. 2/9 అంటే 22. 2/9%. దట్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే. ఏబి వరుసగా ఒక పనిని 10-15 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సో ఏ మరియు బి కలిసి ఆ పనిని చేయుటకు పట్టు కాలం డైరెక్ట్ ఫార్ములా xy/x + y వేసండి. లబ్ధం బై మొత్తం. సో 10 × 15/25. సో సింప్లిఫై చేస్తే 150/25 6 days. 6 రోజులు గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. 3 పైపుల యొక్క వ్యాసాలు వరుసగా 1 సెంటీమీటర్, 1/3 సెంటీమీటర్, 2 సెంటీమీటర్. వాటి గుండా ప్రవహించే నీటి యొక్క వేగం వాటి వ్యాసాల యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉండును. పెద్ద పైపు ఒకటే ట్యాంక్ని 61 నిమిషాల్లో నింపగలిగిన 3 పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంక్ నిండడానికి పట్టు కాలం ఎంత? సామర్థ్యాలకు సంబంధించిన లెక్క. ఇక్కడ ఏబిసి 3 పైపుల సామర్థ్యం 1:1/3 అంటే 4/3:2 స్క్వేర్. వర్గం ఏమన్నాడు? వర్గం. వేగం వాటి వ్యాసాల యొక్క వర్గానికి. ఓకేనా? సో వర్గం చేశాను. సో ఇక్కడ ఏమైంది? ఇది 1 స్క్వేర్ 1, 16/9, 2 స్క్వేర్ అంటే 4. మొత్తం 9తో మల్టిప్లై చేస్తే 9:16:9 4s are 36. ఓకేనా? ఇప్పుడు సి పైపు మాత్రమే పనిచేస్తే సి యొక్క సామర్థ్యం, వర్క్ ఎఫిషియన్సీ ఎంత? సి యొక్క సామర్థ్యం ఏమన్నాడు? పెద్ద పైప్ అన్నాడా? చూడండి, పెద్ద పైప్ అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నది. పెద్ద పైపు 61 నిమిషాలు అంటే 36 పార్ట్స్ సామర్థ్యంతో ఇది
61 నిమిషాల్లో నింపుతుంది. 61 నిమిషాలు. ఇప్పుడు నా సామర్థ్యం 1 పార్ట్ అనుకోండి. ఇఫ్ మై వర్క్ ఎఫిషియన్సీ ఈజ్ 1 పార్ట్. ఇప్పుడు నాకు సామర్థ్యం తగ్గింది. సామర్థ్యం తగ్గినప్పుడు కాలం పెరిగిపోద్ది. 61 × 36 మినిట్స్ అవుతుంది. మరి సామర్థ్యం ముగ్గురు మీద కలిపి A + B + C కలిపి ఎంత సామర్థ్యంతో పనిచేస్తున్నారంటే 9 + 6 25, 25 + 36 61 పార్ట్స్ సామర్థ్యంతో పనిచేస్తుంది. సామర్థ్యం పెరిగింది, కాలం అనేది తగ్గిపోద్ది. సో 61 × 36/61, 61 క్యాన్సిల్, మిగిలింది ఆన్సర్ 36 నిమిషాలు. ఆ 36 నిమిషాలు సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది. A, Bల ప్రస్తుత వయస్సులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం A వయస్సు, 4 సంవత్సరాల తర్వాత B వయసు 1:1 నిష్పత్తిలో ఉంటే 4 సంవత్సరాల తర్వాత A వయసుకు 4 సంవత్సరాల క్రితం B వయసుకు గల నిష్పత్తి ఎంత? ఓకే, చూడండి ఇక్కడ ప్రస్తుత A మరియు ప్రస్తుత B. ప్రస్తుత A వయసు, ప్రస్తుత B వయసు మధ్య గల నిష్పత్తి 5:3. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే 4 సంవత్సరాల క్రితం A, 4 సంవత్సరాల క్రితం A వయసుకు 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత B వయసుకు మధ్య గల నిష్పత్తి 1:1. ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, 4 సంవత్సరాల తర్వాత A, 4 సంవత్సరాల తర్వాత A మరియు 4 సంవత్సరాల క్రితం B, 4 సంవత్సరాల క్రితం B వయస్సుకు మధ్య గల నిష్పత్తి. చాలా 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 పెద్ద క్వశ్చన్ ఇది, కానీ నేను సింగిల్ స్టెప్ ఆన్సర్ ఎలా వెళ్ళో నేర్పిస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ రేషియోస్ కన్వర్షన్ మెథడ్, రేషియోస్ కంపారిజన్ మెథడ్. నిష్పత్తుల్ని మార్చుకొని మనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటూ కంపేర్ చేస్తూ ఆన్సర్ చెప్పారు. ఇక్కడ మీరు గమనించండి, ప్రస్తుతం A 5 భాగాలు ఉంది, ప్రస్తుతం B 3 భాగాలు. క్రితం అంటే వీడికి తగ్గాలి, తర్వాత 4 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు వీడికి పెరగాలి, 4 సంవత్సరాల క్రితం అంటే వీడికి తగ్గాలి. ఇది ఎంత తగ్గింది 4 సంవత్సరాలు, ఇది ఎంత పెరిగింది 4 సంవత్సరాలు. తగ్గుదల పెరుగుదల సమానం. మరి బ్యాలెన్స్ చేయడానికి 5కి 3కి మధ్యలో ఏముంటుంది? 5కి 3కి మధ్యలో 4 ఉంటుంది. కాబట్టి 1:1ని 4:4 అని మార్చండి, అయిపోయింది లెక్క. 1:1 బదులు 4:4 అని మార్చండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఇక్కడ 1 పార్ట్ తగ్గింది, ఇక్కడ 1 పార్ట్ పెరిగింది, అవునా లేదా? ఇక్కడ ఏమైంది, 1 పార్ట్ తగ్గింది, ఇక్కడ 1 పార్ట్ పెరిగింది. అంటే ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 సంవత్సరాలకి సమానం. ఫినిష్ లెక్క. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 5కి 3కి మధ్యలో ఉన్న విలువ 4. వీడికి తగ్గాలి, వీడికి పెరగాలి. 1:1 ఉన్నదాన్ని 4:4 అని మార్చేయండి. 5 4 అయిందంటే 1 పార్ట్ తగ్గింది, 1 పార్ట్ 4 ఇయర్స్ తగ్గింది. వీడికి 1 పార్ట్ పెరిగింది, 1 పార్ట్ 4 ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి, నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత A నుంచి 4 సంవత్సరాల తర్వాత A ఏమవుతుంది? ప్రస్తుత A 5, 4 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు 1 కలపాలి కదా, 1 కలిపితే అది 6 అవుతుంది. 1 కలిపితే ఏమవుతుంది? 6 అవుతుంది. క్రితం అన్నాడు, ఈ 3లో నుంచి క్రితం అంటే మైనస్ చేయాలి, తగ్గించాలి. ఎంత? 4 ఇయర్స్ అంటే 1 పార్ట్ తగ్గిస్తే 2 అవుతుంది. 6:2 రేషియో నథింగ్ బట్ 3:1. The 3:1 is given in the third option. ఓకే, రోహిత్ తండ్రికి అతని వయసుకు 3 రెట్లు ఎక్కువ వయసు ఉన్నది. 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి 2.5 రెట్లు. ఇంకా 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకు ఎన్ని రెట్లు? ఇందాక ఎగ్జాంపుల్ అదే, ఇందాక క్వశ్చన్ ఏ రకంగా అయితే రేషియోస్ అనాలిసిస్లో చేశారో ఇది కూడా అంతే. రోహిత్ అండ్ తండ్రి. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో రోహిత్ తండ్రికి అతని వయస్సుకు
3 రెట్లు ఎక్కువ వయసు ఉంది. 3 రెట్లు ఎక్కువ అంటే రోహిత్ 1 అనుకుంటే తండ్రి ఏమవుద్ది 4 అవుద్ది. 3 రెట్లు అన్నాడా 3 రెట్లు ఎక్కువ అన్నాడా? 3 రెట్లు ఎక్కువ అన్నాడు. అది ఎప్పటిది అంటే ప్రస్తుత నిష్పత్తి. 3 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి 1కి 3 ఎక్కువ అయ్యి 4 ఉంది. ఓకేనా? నెక్స్ట్ 8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఏమైంది? 2.5 రెట్లు ఉంది. 2.5 అంటే 5/2 5:2 5:2 2.5 అంటే ఎలా రాయొచ్చు? 5/2 అయినా 5:2. నెక్స్ట్ ఇంకా 8 సంవత్సరాల తర్వాత మరో 8 సంవత్సరాల తర్వాత ఎన్ని రెట్లు అనేది క్వశ్చన్. మరి మీరు గమనించండి, 4 to 5 అయింది, 1 పార్ట్ పెరిగింది. 1 to 2 అయింది, 1 పార్ట్ పెరిగింది. అవునా? ఇక్కడ తండ్రికి 1 పార్టే పెరిగింది, రోహిత్కి 1 పార్టే పెరిగింది. ఆ 1 పార్ట్ 8 years వల్ల పెరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 8 years జంప్ చేయాలి. ఇక్కడ జంప్ చేయండి 8 years, 1 పార్ట్ పెరిగింది. ఇక్కడ జంప్ చేయండి 1 పార్ట్ పెరిగింది, 8 years. మళ్ళీ 8 years పెరగాలి. మళ్ళీ 8 years అంటే మళ్ళీ 1 పార్ట్ జంప్ చేయండి, 6 అవుద్ది. ఇది 1 పార్ట్ జంప్ చేయండి, 3 అవుద్ది. 2:1 వచ్చింది. 2:1 అంటే ఆన్సర్ రెట్టింపు లేదా 2 రెట్లు. సో మరో 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకి 2 రెట్లు అవుతుంది. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎక్స్లు వైలు తీసుకొని చేసేయడం కాదు. మీకు ఆర్ఎస్ అగర్వాల్లో దీని ప్రొసీజర్ ఉంటుంది చూడండి, ఎక్సెల్లో ఉంటుంది అది. నేను ఎక్కడ ఎక్స్ అనేది వాడకుండా రేషియోస్ని అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాను. 4, 5 అయింది, పెరిగిందా? 1, 2 అయింది, పెరిగిందా? ఎందుకు పెరిగింది? 8 years గ్యాప్ వల్ల. అంటే 8 years గ్యాప్ ఇస్తే 1 పార్ట్ పెరిగిపోద్ది అని అర్థమవుతుంది. 8 years గ్యాప్ ఇస్తే 1 పార్ట్ పెరిగిపోద్ది. అవునా? మరి ఇంకో 8 years గ్యాప్ ఇస్తే మళ్ళీ 1 పార్ట్ పెరిగిపోద్ది. తండ్రికో 1 పార్ట్ కలపండి, కొడుక్కో 1 పార్ట్ కలపండి. 2:1. 2:1 అంటే అర్థం 2 రెట్లు. ఓకేనా? డేటా ఇంటర్ప్రిటేషన్. క్రింది పట్టికను పరిశీలించండి. ఓకే, ఏ సంవత్సరంలో మొత్తం కార్ల ఉత్పత్తిలో పెరుగుదల శాతం అధికం? సో ఇది ప్రీవియస్ టెస్ట్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ చేశారు. ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది మనకి చూసి అలా చెప్పడానికి ట్రై చేయాలి. ఏ సంవత్సరంలో మొత్తం కార్ల ఉత్పత్తిలో పెరుగుదల శాతం అధికం అన్నాడు. ఓకేనా? సో మొత్తం కార్లు చూసినట్లయితే ఆ ఇచ్చిన కాలం కూడా చూసుకోండి. 1996, 1997, 1998, 1999, 2000 అండ్ 2001. ఓకే, వాటి వాల్యూస్ ఏంటి అంటే 114, 111, 119, 132, 150 అండ్ 170. క్రితం సంవత్సరంతో పోలిస్తే పెరిగిన శాతం పర్సంటేజ్ ఇంక్రీజ్. మరి ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ ముందు సంవత్సరం తెలియదు కదా, ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగిన శాతం. ఓకేనా? సో ఇక్కడ 114, 111 అయింది, పెరిగిందా తగ్గింది వదిలేండి. ఇక్కడ పెరిగిందండి, ఎంత పెరిగింది? 8. దేని మీద? 111 మీద ఇంటూ 100%. నెక్స్ట్ ఇక్కడ పెరిగింది, ఎంత పెరిగింది? 3. దేని మీద? 119 మీద ఇంటూ 100%. 3, 23, 13. 3 కాదు 13 పెరిగింది. ఓకేనా? 119 + 13 132 అవుతుంది. 13 పెరిగింది దేని మీద? 119 మీద ఇంటూ 100%. 130 to 150 అయిందంటే పెరిగింది 18 పెరిగింది. 18/132 ఇంటూ 100%. 150, 170 అయిందంటే 20 పెరిగింది. 20/150 ఇంటూ 100%. అధికం వీటిలో ఏది పెద్దది అనేది కంపారిజన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. రెఫర్ చేయకుండా అప్రాక్సిమేషన్ మెథడ్లో వెళ్ళిపోవాలి. మీరు 8/11 less than 10%. 8/11 is less than 10%. అంటే ఇది కాదని అర్థమైంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 10%, 111లో 10% 11 అవుద్ది. 8 10% కంటే కూడా తక్కువ ఉందంటే చిన్నగా ఉంది. ఇవి చూసినట్లయితే 13 11 కంటే పెద్దది,
<10%. 18 13 కంటే కూడా పెద్దది, <10%. ఇక్కడ కూడా <10%. అండ్ ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే మీరు 0 0 క్యాన్సిల్, 200/15 5తో ఇది 3 టైమ్స్ కొట్టండి, 5 3s ఇది 5 20s 20 ఇంటూ 240 40/3. ఓకేనా, 40/3 ఈజ్ more than 10% and its value is equal to 40/3 value 13.33%. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా చూసినట్లయితే ఇవి కూడా ఆల్మోస్ట్ 13.33 దగ్గరే వస్తాయి. కాబట్టి ఈ రెండు ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం లాస్ట్ ఎగ్జామ్లో చేసినప్పుడు అవి ఈజీగా దూరంగా ఉన్న ఆన్సర్లన్నీ దూరంగా ఉన్నాయి, ఏది పెద్దది ఏది చిన్నది అనేది చూడగానే చెప్పగలిగాం. కానీ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమైందంటే అన్నీ సుమారుగా చాలా దగ్గరగా ఉన్నాయి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, కంగారు పడి చేయకూడదు. ఓకేనా, సో సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటారండి. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 4తో క్యాన్సిల్ చేయండి. ఇది 132 4తో క్యాన్సిల్ అవుతుంది ఎన్నిసార్లు అంటే 33 టైమ్స్, ఇది 25 టైమ్స్. 3తో క్యాన్సిల్ చేయండి, ఇది 11 టైమ్స్, ఇది 6 టైమ్స్. అంటే ఏమొచ్చింది నాకు ఇక్కడ 150/11 వచ్చింది. 150/11 ఈజ్ ఈక్వల్ టు 11 1s are 11, 11 1s are 11 పోతే 40, 3.33 పోతే ఆల్మోస్ట్ 13.7 వచ్చింది. ఇది అంటే 2001 కాదు. ఇప్పుడు 1999 2000 ఈ రెండింటిలో ఏది పర్ఫెక్ట్ ఉందో చూసుకోవాలి. ఓకేనా, నో 1999లో పర్సంటేజ్ వాల్యూ అంతా 1300, 13 × 100 డివైడెడ్ బై 119. ఓకేనండి, 1 టైం 119 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది 11 0 దించుకున్నారు. ఓకే, మళ్ళీ ఒక 0 పెట్టుకుంటే 0, సో 10 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఇక్కడ ఐఎమ్ గెటింగ్ సమ్ 10 పాయింట్ సంథింగ్ వాల్యూ. సో అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 10% వాల్యూ అప్రాక్సిమేట్లీ. ఇది <10% కొట్టండి. 13.3 13.7 అండ్ 10%లో ఏది పెద్దది అంటే 13.7 పెద్దది అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఇన్ ద ఇయర్ 2000. సో ఇన్ ద ఇయర్ 2000 ఈజ్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో కంపారిజన్లో కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే, 1996 మరియు 2000 సంవత్సరాలలో ఉత్పత్తి అయిన మొత్తం కార్ల సంఖ్యలో సుమారుగా 20% కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీ ఏది? మరి 1996 114 ఉంది మొత్తం కార్లు, అలాగే 2000లో కూడా మొత్తం కార్లు 150. సో ఈ రెండు యాడప్ అయితే 264 వచ్చిందండి. అందులో 20% విలువ ఎంత? 20% విలువ 52.8 అవుతుంది. 52.8 అవుతుంది. మరి అది ఏ కార్ల కంపెనీ దగ్గర ఉందనేది చెక్ చేయాలి. ఫస్ట్ మొత్తం కార్లు 114 150 యాడ్ చేసామండి. అందులో 20% విలువ కనుక్కోమన్నాడు. 52.8 సుమారుగా 52 or 53 ఏ కంపెనీలో వస్తుందనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏ కంపెనీలో 1825, 18 + 25 ఈజ్ 43. బి కంపెనీలో 23 + 30 ఈజ్ 53. ఇక టాలీ చేయండి, 23 + 30 53 అవుతుంది. కాబట్టి ఇదే ఆన్సరు. సిలో చూద్దాం, 21 + 22 43, 53 కాదు. 12 + 25 36, 37, 53 కాదు. 40 + 48 88. నాకు కావాల్సింది 52.8 దగ్గరలో ఉన్నటువంటి 53 అనేది ఏ కంపెనీ దగ్గర వచ్చింది? థర్డ్ ఆప్షన్ బి కంపెనీ. 6 గంటలు ఒక్కొక్కటి వరుసగా 2 4 6 8 10 12 సెకండ్ల కాలంలో మ్రోగుతాయి. 30 నిమిషాల్లో అవి మొత్తం ఒకేసారి ఎన్నిసార్లు మ్రోగుతాయి? ఓకే, సో ఇక్కడ 30 నిమిషాలు అంటే 30 నిమిషాలు అంటే 30 × 60 1800 సెకండ్లు. ఓకే,
నెక్స్ట్ కాసాగ్ కట్టండి. ఇక్కడ కాసాగ్ 2 4 6 8 10 12 కాసాగు ఎంత? ఓకే, ఎల్సిఎం ఫైండ్ చేస్తారు. సో ఎల్సిఎం ఫైండ్ చేసినప్పుడు 10తో తెగాలి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్లో 0 వేసుకోవాల్సిందే. మరి 0 వేసుకున్నప్పుడు 120 అని అనుకున్నాం. 120 8 మల్టిపుల్ 6 మల్టిపుల్ 4 మల్టిపుల్ 2 మల్టిపుల్ అన్నింటికి మల్టిపులేగా. మీరు 120 60 తీసుకున్నారనుకోండి 8తో తెగదు, కానీ 120 తీసుకుంటే 15 8 120 అవుతుంది కదా. కాబట్టి కాసాగు 120 సెకండ్లు. మనకు కావాల్సిన ఆన్సర్ ఎన్నిసార్లు మ్రోగుతుంది? ఓకేనా, ఎన్నిసార్లు అంటే మొత్తం 1800 సెకండ్లు బై 120 సెకండ్లు. కానీ ఈ ఆన్సర్కి +1 చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్లో +1 ఎందుకు చేయాలి అంటే మొట్టమొదట మ్రోగినది కూడా మనకు కౌంట్లోకి వస్తుంది. స్టార్టింగ్ రింగ్ అనేది +1 అన్నట్టు. తర్వాత ఎన్ని రింగ్స్ అంటే 1800 సెకండ్స్లో బై 120 చొప్పున ఎన్నిసార్లు అనేది క్యాన్సిల్ చేయండి. ఓకేనా, సో సింప్లిఫై చేస్తే ఇది, లేదా దీన్ని 30 నిమిషాలు అలాగే ఉంచి దీన్ని 2 నిమిషాలుగా తీసుకోండి. 30/2 15 15 + 1 16 సార్లు ఆన్సర్. ఓకేనా, లేదా ఇక్కడ సింప్లిఫై చేసిన 120తో 1800 15 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 15 + 1 ఆన్సర్ ఏంటండి 16 టైమ్స్. లేదు ఇంకోలా చెప్తున్నాను వినండి. ఇది 2 నిమిషాలు, ఇది 2 నిమిషాలు. 30 నిమిషాల్లో 15 సార్లు మ్రోగుతుంది. 30/2 15 ప్లస్ ఎక్స్ట్రా ఒకటి కలపమంటున్నాను. మొదటి రింగ్ అనేది ఎక్స్ట్రా, ఆ +1 చేస్తే ఆన్సర్ 16 టైమ్స్. ఓకే, 600 రూపాయల సొమ్ముపై సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటున 2 సంవత్సరాలకు లభించే వడ్డీ ఎంత? సంవత్సరానికి 10%, రెండో సంవత్సరం కూడా 10% ప్లస్ 1% వస్తుంది. చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ వసూలు చేయడం. సో 100కి 10% వడ్డీ అనుకోండి. మొదటి సంవత్సరం 10% వచ్చింది, రెండో సంవత్సరం కూడా 10%, కానీ వడ్డీ మీద వడ్డీ ఒకటి యాడ్ చేయాలి. 10 మీద 10% ఒకటి అవుద్ది. ఓవరాల్గా నాకు వచ్చిన వడ్డీ 21% అపాన్ 600. 21% ఆఫ్ 600. పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. మీకు వచ్చే ఆన్సర్ 126 రూపీస్, 126 రూపాయలు. 21 ఆర్లు చూడండి, ఇక్కడ 2 సున్నాలు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది బై 100. 21 ఆర్లు ఎంత అంటే 126. అది ఎక్కడ ఇచ్చాడు మనకి? థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు. కొంత సొమ్ము 2 సంవత్సరాలకి సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చిన 1352 రూపాయలు అవుతుంది. అయినా అసలు ఎంత? ఓకే, హియర్ ఇనీషియల్ ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు. 4% వడ్డీ రేటుకి ఇస్తున్నాడు. ఓకే, 4% వడ్డీ రేటు 4% ఈజ్ నథింగ్ బట్ 4/100, దట్ ఈస్ ఈక్వల్ టు 1/25. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. నేను దీన్ని రేషియోస్ కాన్సెప్ట్లో చెప్తాను. 25 ఒకటి పెరిగి 26 అవుద్ది. రెండో సంవత్సరం 25 ఒకటి పెరిగి 26 అవుద్ది. ఇప్పుడు వీటి యొక్క లబ్ధం వేసుకుంటే 25 ఆర్ 625, 26 ఆర్ 676. మీకు ఏమి ఇచ్చాడంటే అమౌంట్ ఇచ్చాడు. ఈ 676 పార్ట్స్ 1352 రూపీస్ అయితే ఈ ప్రిన్సిపల్ ఎంత? 676 1352 అంటే డబల్ ఉందా? కరెక్ట్గా చూడండి, ఇంటూ 2 చేసి చూడండి, కరెక్ట్గా డబల్ ఉందా? అలాగే ఇప్పుడు దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 1250 రూపీస్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఇది అమౌంట్ అండి, ఇది ప్రిన్సిపల్ అండి. ఈ మోడల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జామ్లో చేసాం. అమౌంట్ అనేది 676 పార్ట్స్ ఇంటూ 2 చేస్తే 1352 వస్తుంది. ప్రిన్సిపల్ అనేది 625 పార్ట్స్ ఇంటూ 2 చేస్తే 1250 వస్తుంది. సో ఆ 1250 రూపాయలు మీకు సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది. ఓకే, ఒక వ్యక్తి వేగాన్ని 6 km/h పెంచినా గమ్యాన్ని 4 గంటల తక్కువ సమయంలో చేరును. అదే ఆ వ్యక్తి 6 km/h తక్కువ వేగంతో ప్రయాణించిన 6 గంటల RSM అవును. ఆ దూరం ఎంత? సో లాస్ట్ ఎగ్జామ్లో కూడా సేమ్ మోడల్ బిట్టు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ S అనుకోవాలి. మొదటి సందర్భంలో అతని యొక్క వేగం
6 km/h పెంచి S+6 అవుతుంది. అప్పుడు 4 గంటలు తక్కువ సమయంలో వెళ్ళాడు, 4 hours ఎర్లీ. ఓకేనా. రెండో సందర్భంలో అతను వేగాన్ని తగ్గించి S-6తో వెళ్తే అతనికి లేట్ అవుతుంది, ఆలస్యంగా వెళ్తున్నాడు. ఎంత? 6 hours లేట్. మీకు ఈక్వేషన్ రాయడం నేర్పించాను కదా, ఏంటి? డిస్టెన్స్ D = దూరానికి సూత్రం వేగాల లబ్ధం బై వేగాల భేదం అండి, భేదం ఇంటూ టైం గ్యాప్. సో ఇక్కడ వేగం Sకి S+6కి లబ్ధం బై భేదం 6, కాల వ్యవధి 4 hours, అవర్స్లోనే ఉంది కాబట్టి బై 60 చేయాల్సిన పని లేదు, నిమిషాల్లో ఉంటే బై 60 చేయాలి. = ఈ రెండు కంపేర్ చేయండి, S/S-6 బై అది డిఫరెన్స్ మళ్ళీ 6, టైం గ్యాప్ వచ్చి 6 hours. ఓకే. ఇక్కడ క్యాన్సిలేషన్ పార్ట్కి వస్తే S and S కామన్ క్యాన్సిల్, 6 and 6 కామన్ క్యాన్సిల్, 2 2s are 4, 2 3s are 6. ఏమొచ్చింది? 2S + 12 = 3S - 18. అప్పుడు S = 30 వస్తుంది. ఈ S = 30 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. నాకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. S = 30 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 30 × 30 + 6 36 బై డిఫరెన్స్ 6 × 4, ఇది డిస్టెన్స్ అనమాట. చూడండి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. S యొక్క విలువ 30 ఇందులో ప్రతిక్షేపిస్తే 30 × 36/6 × 4 యొక్క విలువ ఎంత? సాల్వ్ చేయండి. 6తో ఇది 5 సార్లు పోద్ది. 4 5s are 20 × 36. ఆన్సర్ ఈజ్ 720 kilometers. That 720 kilometers is given in the second option. Okay. A మరియు B వేగాల మధ్య నిష్పత్తి 5:4. ఒక 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బీకి ఎంత స్టార్ట్ ఇచ్చినా ఏ ప్రయాణించిన దూరంలో 10% తక్కువ దూరం ప్రయాణించును. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, దీనికోసం ఏమీ ఎక్కువ ఆలోచించవద్దు. ఏ ప్రయాణించిన దూరంలో 10% తక్కువ దూరం ప్రయాణించాలి అంటే మనం అతనికి ఆ 1 కిలోమీటర్లో 10% హెడ్ స్టార్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. వేగాల నిష్పత్తి నీకు పని లేదు అక్కడ. 1 కిలోమీటరు, అందులో 10% విలువ ఎంత? 1 కిలోమీటర్ అంటే 1000, 1000లో 10% 100. దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఫినిష్. నిశ్చల స్థితిలో పడవ వేగం 6 km/h, నీటి ప్రవాహపు వేగం 1.2 km/h. ఒక చోటుకి వెళ్ళి రావడానికి 1 గంట పట్టాను, అయినా ఆ చోటు ఎంత దూరంలో ఉంది? సో 6 వెళ్ళేటప్పుడు డౌన్లో వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళేటప్పుడు డౌన్లో వెళ్తున్నాడు. డౌన్లో స్పీడ్ ఎంత అవుతుంది? 6 + 1.2 7.2 అవుతుంది, 7.2 km/h. వచ్చేటప్పుడు అప్ ఎక్కుతున్నాడు, అప్లో స్పీడ్ ఎంత అవుతుంది? 6 - 1.2 4.8 km/h. సో వెళ్ళడానికి రావడానికి పట్టిన మొత్తం కాలం 1 గంట అయితే ఆ దూరంకి సూత్రమే వేగాల లబ్ధం బై వేగాల మొత్తం ఇంటూ వాడిచ్చినటువంటి కాలం. ఓకేనా. వెళ్ళి రావడానికి అనే మోడల్కి ఇది సూత్రం అండి. టైం గ్యాప్ ఉన్నప్పుడు అది వేరే సూత్రం. ఓకే. మరి వేగాలు ఏంటి? 7.2 × 4.8 బై ఈ రెండింటి భేదం రెండింటి మొత్తం యాడ్ చేయండి. 7.2 + 4.8 12 అవుతుంది. 12 ఇంటూ వాడిచ్చిన టైం 1 hour, 1 గంట. సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత అవుతుందో చెక్ చేయండి ఒకసారి. ఓకే. మీరు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఇది 12తో 0.6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి, పాయింట్ తర్వాత 2 అంకెలు. 6 8 48, 4 క్యారీ, 6 4 24, 28 అంటే 2.88 kilometers ఈజ్ గివెన్ ఇన్ ద